నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. నేను సునీల్. అతి చేస్తే బతుకులు అతికేలా, నలుగురు బతికేలా ఉండాలి, రోడ్డున పడేలా కాదు. ట్రంప్ తీరుతో ఇప్పుడు ప్రపంచమే కాదు, అమెరికా కూడా మాట్లాడుకుంటున్న మాట ఇది. అమెరికా ఫస్ట్ నినాదంతో ఊగిపోయి ట్రంప్ను నెత్తిన పెట్టుకుని గెలిపించినటువంటి అమెరికన్లు ఇప్పుడు ఆయన పేరు చెప్తేనే భగ్గుమంటున్నారు. హ్యాండ్స్ ఆఫ్ పేరుతో దేశవ్యాప్తంగా ఆందోళనకు దిగుతున్నారు. అసలు వాళ్లకు అంత కోపం ఎందుకు వచ్చింది? నిరసనల వెనక కారణాలేంటి? ట్రంప్ మస్క్ పని ఇక అయిపోయినట్లేనా? అమెరికా పరిణామాలు చెప్తుంది ఏంటి? అమెరికా ఫస్ట్ అనగానే ఎగిరి గంతేశారు. ఏరి కోరి గెలిపించి ఫీల్ అవుతున్నారు. ట్రంప్నకు షాక్ ఇస్తున్న అమెరికన్లు ఇక చాలు ఆపేయ్ అంటూ నిరసనలు. హ్యాండ్స్ ఆఫ్ పేరుతో భారీ ఆందోళనలు. అమెరికన్లకు ఎందుకు కోపం వచ్చింది? ట్రంప్ మస్క్కు ఇక మూడినట్లేనా? రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తరువాత తన టెంపర్ రేంజ్ ఏంటో ప్రపంచానికి పరిచయం చేస్తున్నారు ట్రంప్. సంచలన నిర్ణయాలతో ప్రపంచ దేశాలకు నిద్ర లేకుండా చేస్తున్నారు. ట్రంప్ నిర్ణయాలు విదేశీయులకే కాదు, అమెరికన్లకు కూడా కష్టాలు తెచ్చిపెడుతోంది. అధ్యక్ష పగ్గాలు అందుకుని 3 నెలలు తెరక్క ముందే ఈ అధ్యక్షుడికి రానంత వ్యతిరేకత వచ్చింది. ట్రంప్ అధికారంలోకొచ్చాక పరిస్థితులన్నీ అస్తవ్యస్తంగా మారిపోయాయి. దీంతో దేశవ్యాప్తంగా వేల మంది జనాలు వీధుల్లోకొచ్చి ట్రంప్ నిర్ణయాలకు వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్నారు. హ్యాండ్స్ ఆఫ్ పేరుతో అమెరికా దేశవ్యాప్తంగా 1200కు పైగా ప్రాంతాల్లో ఆందోళనలు చేపడుతున్నారు. ట్రంప్తో పాటు బిలియనీర్ మస్క్ పై కూడా జనాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అమెరికా ఆర్థిక వ్యవస్థలో అస్థిరత, సూపర్ మార్కెట్లలో కొరతలు, ట్రంప్ తీసుకుంటున్న వివాదాస్పద నిర్ణయాలు ఈ నిరసనలకు ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. ట్రంప్ గో బ్యాక్, హ్యాండ్స్ ఆఫ్ డెమోక్రసీ, మస్క్ వాట్ నాట్ ఎలక్టెడ్ లాంటి నినాదాలతో వాషింగ్టన్ డీసీ, న్యూయార్క్, చికాగో, మయామి, పోర్ట్లాండ్, అరిజోనా, లాస్ ఏంజలస్ లాంటి ప్రధాన నగరాల్లో స్టేట్ క్యాపిటల్ భవనాలు, ఫెడరల్ కార్యాలయాల దగ్గర జనాలు ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ట్రంప్ పాలనలో అమలు చేస్తున్న వలస వ్యతిరేక విధానాలు, పర్యావరణ నిబంధనల రద్దుతో పాటు మస్క్ చేతిలో ప్రభుత్వ డేటా గోప్యతపై ఆందోళన వ్యక్తం చేస్తూ జనాలు ఆందోళనకు దిగుతున్నారు. ట్రంప్ రెండోసారి అధికారంలోకొచ్చాక ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు అమెరికన్లలో అసంతృప్తిని రాజేస్తున్నాయి. కెనడా, మెక్సికో లాంటి దేశాల నుంచి దిగుమతులపై 25% అమెరికాలో వలసదారులను భారీగా బహిష్కరించే ప్రణాళికలు కలవరపెడుతున్నాయి. అమెరికా మాజీ ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ కూడా ఈ ఆందోళనకు మద్దతు తెలుపుతున్నారు. దీంతో ఈ వ్యవహారం ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతోంది. అమెరికాలో ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మీద, మస్క్ మీద నిరసనలు జరుగుతున్నాయి. ఎల్లరైపోయారు, వ్యతిరేకత తొందరగా వచ్చేసింది 60 రోజుల్లో. అంటే కరెక్ట్ కాదు. ఒక విషయం ఏంటంటే ట్రంప్ ప్రెసిడెంట్ అయ్యాక కొత్త విధానాలు తీసుకొచ్చాడు, చాలా మార్చేశాడు. చాలామంది లక్షల మందికి ఉద్యోగాలు పోయినాయి, ఆస్తులు పోయినాయి, చాలామందిని ఆ దేశం నుంచి తరివేయటం తప్పకుండా పెద్ద రియాక్షన్ ఉంటుంది. అది ఎంత లోతుగా ఉన్నది,
ఆ రియాక్షన్ అయినా దేశమంతా ఫీల్ అవుతున్నారా, లేకపోతే పట్టణాల్లో కొన్ని సెక్షన్స్ ఫీల్ అవుతున్నారా, ఇంకా అది మనకి అంచనా, కరెక్ట్ అంచనా ఇంకా రాలేదు. సామాజిక ఆర్థిక సమస్యలు సహా ట్రంప్ ఎజెండాపై అనేక అభ్యంతరాలు ఉన్నాయని నిరసనకారులు చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలపై ట్రంప్ సుంకాలు ప్రకటించిన తరువాత యూకే, బెల్జియం, ఫ్రాన్స్, నెదర్లాండ్స్, జర్మనీ, పోర్చుగల్, మెక్సికో లాంటి దేశాలతో పాటు ప్యూర్టోరికాలోనూ నిరసన ప్రదర్శనలు జరిగాయి. బోస్టన్లో అమెరికా యూనివర్సిటీ విద్యార్థులపై ఇమిగ్రేషన్ దాడులతో పాటు అరెస్టులు, బహిష్కరణలకు దారితీసిన సంఘటనలతో నిరసనలు మొదలయ్యాయి. అవి కాస్త ఇప్పుడు దేశమంతా పాకాయి. ఇక ట్రంప్ సుంకాల చర్యలతో అమెరికాకి భారీ నష్టం జరుగుతోంది. ఆ దేశ ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి జారుకునే ప్రమాదం కనిపిస్తోంది. దీనికి నిరసనగా పౌర హక్కుల సంఘాలు, కార్మిక సంఘాలు, ఎల్జీబీటీక్యూ మద్దతుదారులు, ఎన్నికల సంస్కరణ కార్యకర్తలు సహా 150కి పైగా సంస్థల మద్దతుతో మొత్తం 50 రాష్ట్రాల్లో హ్యాండ్స్ ఆఫ్ ర్యాలీలు జరిగాయి. అనేక చోట్ల ఇసుకేస్తే రాలనంత జనం కనిపించారు. నిరసనకారులు శాంతియుత ఆందోళనలు చేపట్టడంతో ఎలాంటి అరెస్టులు జరగలేదు. ఇకటు మస్క్ నేతృత్వంలోని డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ తీసుకుంటున్న నిర్ణయాలు కూడా అమెరికన్ల కోపానికి కారణం అవుతోంది. ఫెడరల్ ఉద్యోగాలను తగ్గించడం, ప్రభుత్వ సేవలను కుదించడం లాంటి చర్యలతో అక్కడి జనాలు విసిగిపోతున్నారు. ఈ చర్యలు ప్రజాస్వామ్యానికి ముప్పు అంటూ ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేస్తున్నారు. ఇప్పటికే ఆర్థిక ఇబ్బందులతో ఇబ్బంది పడుతున్న సామాన్యులపై ఈ నిర్ణయం మరింత భారం మోపుతుందని ఉద్యోగ సంఘాలు ఫైర్ అవుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగుల తొలగింపు కేవలం వారి వ్యక్తిగత జీవితాలపైనే కాకుండా ప్రభుత్వ సేవల నాణ్యతపై కూడా ప్రభావం చూపుతుందని నిరసనకారులు వాపోతున్నారు. నిరసనకారులు తమ ఆందోళనను రకరకాలుగా ప్రదర్శిస్తున్నారు. కొందరు ట్రంప్, మస్కుల దిష్టిబొమ్మలను దగ్ధం చేయగా మరికొందరు వారి విధానాలను తప్పుబడుతూ కరపత్రాలు పంచుతున్నారు. వాషింగ్టన్ డీసీ, న్యూయార్క్, అలస్కా లాంటి ప్రాంతాల్లో నిరసనకారులు ట్రంప్ అండ్ మస్క్ హ్యాండ్స్ ఆఫ్ అనే నినాదాలతో ప్రదర్శనలు చేస్తున్నారు. ఇలా ట్రంప్ నిర్ణయాలతో బాధితులుగా మారుతున్న అందరూ ఒక్కటవుతున్నారు. ట్రంప్, మస్క్కు వ్యతిరేకంగా గళమెత్తుతున్నారు. ఇంతమంది బయటకొచ్చి నిరసనలు తెలపడం 2017 తరువాత ఇదే మొదటిసారి అంటే అర్థం చేసుకోవచ్చు. ట్రంప్, మస్క్ మీద జనాలు ఈ రేంజ్లో ఫైర్ అవుతున్నారు. సోషల్ మీడియా వేదికగా కూడా నిరసనలకు భారీగా మద్దతు లభిస్తోంది. స్టాప్ ట్రంప్, రెసిస్ట్ మస్క్ హ్యాష్ ట్యాగ్లు ట్రెండింగ్ లో ఉన్నాయి. ఈ నిరసనల ప్రభావం రాబోయే రోజుల్లో అమెరికా రాజకీయాలపై ఏ విధంగా ఉంటుందన్నది హాట్ టాపిక్ గా మారింది. ఏమైనా రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టి 3 నెలలు తిరక్క ముందే ట్రంప్ పై ఈ రేంజ్ లో వ్యతిరేకత రావడం ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీస్తోంది. ఏరికోరి గెలిపించుకున్న అధ్యక్షుడిపైనే ఇప్పుడు అమెరికన్లు పోరాటం చేస్తున్నారు. అసలు వాళ్లకు జరిగిన ఇబ్బందులేంటి? ట్రంప్ నిర్ణయాలతో అమెరికన్ల భవిష్యత్తు నిజంగా భయంకరంగా మారబోతోందా? ఆ భయమే ఇప్పుడు ఆయనకు వ్యతిరేకంగా నినదించేలా చేస్తోందా? ఇప్పట్లో ఆగేలా కనిపించని ఈ నిరసనలు అమెరికా రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపించే అవకాశం ఉంది? అమెరికాలో వాట్ నెక్స్ట్? అసలు ట్రంప్ పాలనపై అమెరికన్లు ఏమనుకుంటున్నారు? వాచ్ దిస్. అమెరికన్లకు ఇంత కోపం ఎందుకు? ట్రంప్ తీరుతో వాళ్ల ఇబ్బందులేంటి? ట్రంప్ నిర్ణయాలతో రాబోయే సమస్యలేంటి? అమెరికన్లలో కనిపిస్తున్న భయాలేంటి? ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలతో ప్రపంచ దేశాలకే కాదు, అమెరికన్లకు కూడా భయం పుట్టిస్తోంది. అభద్రతా భావంలోకి నెట్టేస్తోంది. ట్రంప్ చర్యలతో అమెరికాలో ఆర్థిక మాంద్యం తప్పదనే అంచనాలు వినిపిస్తుండగా ఇలాంటి పరిస్థితి వచ్చి తీరుతుందని తనకు తెలుసన్నట్లుగా అధ్యక్షుడి వ్యవహారం కనిపిస్తుండడం మరింత టెన్షన్ పుట్టిస్తోంది. ఆర్థిక మాంద్యం వచ్చినా పర్లేదన్నట్లుగా ట్రంప్ చూపిస్తున్న దూకుడు అమెరికా గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తున్నాయి. అమెరికా ఫస్ట్,
అమెరికా గ్రేట్ అగైన్ అంటూ ఏ మాటలు చెప్పి అధికారంలోకొచ్చారో వాటి కోసమే ఇదంతా అంటూ ట్రంప్ చెబుతున్న అవే మాటలు ఇప్పుడు అమెరికన్లు డైజెస్ట్ చేసుకోలేకపోవడం కాదు కదా, అసంతృప్తికి దారితీస్తోంది. దీంతో ట్రంప్ రెండోసారి పగ్గాలు అందుకుని 3 నెలలు గడవక ముందే అమెరికా రోడ్లపై ఆయనకు వ్యతిరేకంగా ఆందోళనలు కనిపిస్తున్నాయి. ట్రంప్ నిర్ణయాలు ఇప్పటికే అమెరికా ఆర్థిక వ్యవస్థను సంక్షోభంలోకి నెట్టేశాయి. స్టాక్ మార్కెట్ కుప్పకూలి ట్రిలియన్ల డాలర్లు కోల్పోయింది. సుంకాల కారణంగా దిగుమతి వస్తువుల ధరలు పెరిగి సామాన్య జనాల జీవన వ్యయం పెరిగింది. వలసదారుల బహిష్కరణ వ్యవసాయం, ఆహార ఉత్పత్తులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇకటు డోస్ తీసుకుంటున్న నిర్ణయాలతో అమెరికాలో ఉద్యోగాలు కోల్పోయిన వారి సంఖ్య పెరుగుతోంది. దానికి సమానంగా సామాజిక అస్థిరత పెరుగుతోంది. దీన్ని ట్రంప్ సెషన్ అంటున్న విశ్లేషకులు రాబోయే రోజుల్లో ఆర్థిక మాంద్యం ఖాయమంటూ హెచ్చరిస్తున్నారు. ట్రంప్ టారిఫ్ వార్తో ఎదురవుతున్న పరిస్థితులకు తోడు ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాల కోతలు అమెరికా జనాల్లో అభద్రతా భావాన్ని నిరసనలుగా మారుస్తున్నాయి. సుంకాలేంటి అన్నీ ఏమిటి అన్నీ మార్చేశారు. సో ఒక రకమైన అయోమయంగా ఉన్నది. గత 50 రోజులు బట్టి స్టాక్ మార్కెట్ అమెరికాలో కింద పడుతుంది, పైకి వస్తుంది, అదంతా జరుగుతుంది. కానీ మాంద్యం వచ్చేస్తుందా, లేకపోతే ఆర్థిక వ్యవస్థ అంతా కరిగిపోతుంది ఇంకా చెప్పలేం. ట్రంపే ఉన్నదంటే నేను చేసే యాక్షన్కి కొన్ని రోజులు మాత్రం తారుమారైపోయినట్టుగా ఆర్థిక వ్యవస్థ అమెరికా కనపడుతుంది. కానీ తర్వాత చాలా బలంగా ముందరకు వచ్చేస్తాం. ఎంతో డబ్బు మన దేశానికి వస్తుంది, అందరూ ధనవంతులు అవుతారు. అమెరికా మళ్ళీ ధనమైన దేశం అయిపోతుంది, మన దేశం మనకు వచ్చేస్తుంది అని చెప్తున్నాడు. ట్రంప్ ప్రకటించిన టారిఫ్లు 10వ తేదీ నుంచి అమల్లోకి రాబోతున్నాయి. దీంతో వస్తువుల ధరలు భారీగా పెరగబోతున్నాయి. ఇప్పటికే బతుకులు భారంగా మారిన జనాలకు ట్రంప్ సుంకాల యుద్ధం మరింత చిరాకు తెప్పిస్తోంది. ఖర్చుల భారం తగ్గించుకునేందుకు స్టోర్లు, షాప్ల ముందు కిలోమీటర్ల మేర క్యూలైన్లు కనిపిస్తున్నాయంటే ట్రంప్ నిర్ణయాలు అమెరికా జనాలను ఎంత భయపెడుతున్నాయో, బాధ పెడుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. ఏరి కోరి గెలిపించుకుంటే ఏకులా వచ్చి మేకులా మారాడు అన్నట్లుగా ట్రంప్ తీరుతో అమెరికన్లు రోడ్డెక్కుతున్నారు. ఈ నిరసనలు దేశవ్యాప్తంగా విస్తరిస్తున్నాయి. డెమోక్రాట్లు, స్వతంత్ర ఉద్యమకారులు కూడా ఈ పోరాటంలో పాల్గొంటున్నారు. ట్రంప్ మద్దతుదారులు కూడా కొందరు ఈ నిర్ణయాలపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రాబోయే వారాల్లో ఈ సంక్షోభం ఎలాంటి మలుపులు తీసుకోబోతోందనే టెన్షన్ ప్రతి ఒక్కరిలో కనిపిస్తోంది. దేశంలో ఇప్పటికే రాజకీయ అస్థిరత కనిపిస్తోంది. ఇప్పుడు ఈ నిరసనలతో మరింత పెరిగే అవకాశాలున్నాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ట్రంప్ సర్కార్ జనాల ఆందోళనలను లెక్కలోకి తీసుకుంటే తగ్గించడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటుందో అనే ఆసక్తి రేపుతోంది. ట్రంప్, మస్క్ విధానాలపై జనాల్లో అసంతృప్తిని ఈ నిరసనలు క్లియర్గా చెబుతున్నాయి. ఇక ఈ భారీ నిరసనలు దేశ రాజకీయ, ఆర్థిక పరిస్థితులపై తీవ్రమైన ప్రభావాన్ని చూపే అవకాశం మాత్రం ఖచ్చితంగా కనిపిస్తోంది. ఇకటు అధ్యక్ష బాధ్యతలు చేపట్టి 3 నెలలు గడవక ముందే ట్రంప్ తీరుపై అసంతృప్తి భారీగా పెరుగుతోంది. ట్రంప్ అప్రూవల్ రేటింగ్స్ తగ్గుముఖం పట్టింది. 43% జనాలు మాత్రమే ట్రంప్ను అధ్యక్షుడిగా అంగీకరిస్తున్నారు. జనవరి 20న ఆయన బాధ్యతలు తీసుకున్నప్పుడు అది 47%గా ఉంది. ఇక ఆర్థిక వ్యవస్థ ట్రంప్ చేతుల్లో ఉండటాన్ని 37% మంది అమెరికన్లు అంగీకరిస్తున్నారు. యుఎస్లో జీవన వ్యయాల పరిష్కారానికి ట్రంప్ వ్యూహాన్ని 30% మంది అంగీకరిస్తున్నారు. ఇదంతా ఎలా ఉన్నా ట్రంప్ తీరుతో ప్రపంచ దేశాలకే కాదు, అమెరికన్లకు కూడా చెమటలు పడుతున్న పరిస్థితి. ఇంత జరుగుతున్నా తన నిర్ణయాలపై రివ్యూ చేయాలని కూడా అనుకోవడం లేదు అన్నట్లుగా ట్రంప్ తీరు కనిపిస్తోంది. దీంతో ఇది దేనికి దారితీస్తుందనే కంగారు కనిపిస్తోంది అమెరికన్లలో.